మిరపకాయలకు ధర లేదు. ఆ ఉన్న మిరపకాయలు కోపిద్దామంటే మడిచికి 500 అడుగుతున్నారు. మడిచికి 500 కూలి. అవి అయ్యేది ఎకరానికి 10 క్వింటాలు. 10 క్వింటాలు అవుతున్నాయి. 10 క్వింటాలు అయితే 10 ఐదులు ఎంత అవుతున్నాయి చూడు. ఎకరా కింట 10 మంది పోతున్నారు. 5,000 దానికే పోతున్నాయి. మరి ఇంకా మేము తినేది ఏముంది? ఆడ పెట్టుబడి ఎంత, కవులు ఎంత, ఇవన్నీ లెక్క చూసుకుంటే ఎకరానికి 1,50,000 దాకా కూడా దండకు వస్తుంది. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో కాలువలు అనేవి రాలేదంటున్నారు కదా. మరి అప్పుడు బోర్ల మీద పండిన పంట కాబట్టి తక్కువగా పండింది. ఇప్పుడు ఎక్కువగా పండటం వల్ల ధర లేదంటున్నారు కదా. మరి ఆయన అట్లా తీసేయి, నీ దానిలో ఆయన అంటే తీసే పంటక లేదు కాబట్టి ధర పెరిగింది, బాగానే ఉంది. ఇవాళైనా ఆ కూలి దక్కలేదుగా. ఆయాల 500, ఇవాళ 500. మరి 200 మర్చిపోయినా, అప్పుడు 200 కూలి. మరి ఇవాళ 500 కూలిగా. మరి పంట తగ్గినందుకు మరి పెరగాలిగా. ఆయాలంటే పంట లేదు కాబట్టి, పొలం వేయలేదు కాబట్టి పంట రేటు పెరిగింది. ఇక్కడ దిగుబడి తగ్గిందిగా. మరి దిగుబడి తగ్గినందుకు మిరగాయలకు రేటు అదే రేటు ఉండాలి కదా. మరి ఆ రేటు ఏది? ఇప్పుడు నీడు 2 ఎకరాలు వేసిర్రాయా, ఈ 4 ఎకరాలు వేసినావు అనుకో, 2 ఎకరాల పంటే పండింది. ఈ 4 ఎకరాలు కూడా ఈ సంవత్సరం దిగుబడి తగ్గినందుకు. మరి అట్టేటప్పుడు మీరు ఆ రేటు ఉండాలి కదా. ఆ రేటు ఏది? ఆ రేటు లేదు. ఇదిగో నల్లి